హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజు వ్లాగ్స్. హరిత ఈవెంట్స్లో రీసెంట్గా జరిగిన ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. అదే బ్యాంకెట్ హాల్ ఓపెనింగ్. బ్యాంకెట్ హాల్ ఓపెనింగ్కి ఈవెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే ఈవెంట్లో ఏవైతే చేస్తున్నామో అవన్నీ మనకే ఇచ్చారు. ఫోటోగ్రఫీ, డెకరేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ మనమే టేక్ ఓవర్ చేసినాం అనమాట. అండ్ దాని గురించి ఎంత గ్రౌండ్ వర్క్ చేసామో ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. అండ్ మీకు హరిత ఈవెంట్స్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫుడ్ గురించే టాపిక్ వస్తుంది కాబట్టి ఫుడ్లో పర్ఫెక్షన్ ఉండాలి. అందుకే మేము ఫస్ట్ స్టార్టర్స్ దగ్గరికి వెళ్ళాము. స్టార్టర్స్లో మేము సెలెక్ట్ చేసింది ఏంటంటే డ్రై మంచూరియా, వెజ్ మంచూరియా అండ్ వెజ్ రోల్స్ అండ్ కార్న్ సమోసా. ఇది మాత్రం కస్టమర్ రిక్వైర్మెంట్ పైనే ఉంటుంది. కానీ అవి ఎలా ఇవ్వాలి, ఎలా ప్యాక్ చేసి ఇవ్వాలి, అది ఇచ్చినప్పుడు కస్టమర్ ఎంత ఈజీగా తీసుకొని తినాలి అనేది మొత్తం డిజైన్ చేసి ఎలా పెట్టాలో కూడా అక్కడే చెప్పేసి వాళ్ళకి అడ్వాన్స్ పే చేసేసి వచ్చామన్నమాట. అండ్ ఇదైతే సూపర్గా ఉండే స్టార్టర్స్ అన్నీ కూడా. అండ్ ఇదండి నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. బికాజ్ ఇక్కడ జరుగుతున్న వర్క్ 3:30కి ఈ బ్యానర్స్, అంటే పబ్లిసిటీ ఇంపార్టెంట్ కదా మనకి బ్యాంకెట్ హాల్ ఓపెనింగ్కి. సో బ్యానర్స్ కోసం 3:30, 2:30 ఆ టైంలో వెళ్ళి కట్టడము నిజంగా హార్డ్ వర్క్. అంటే మేబీ ఇట్లా చూసి బాగుంది బాగాలేదని చెప్పడం కాదు, ఏదైనా దాన్ని డీప్గా వెళ్ళి చెక్ చేయాలని నాకు అనిపించింది. ఇది ముందు రోజు ప్రిపరేషన్ అనమాట డెకరేషన్కి. అండ్ ఆ ఫ్లవర్స్ అవన్నీ వచ్చి అవి ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఏది సెట్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి అక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసేసిండు. అండ్ డెకరేషన్లో ఎంట్రీ ప్లేస్లో గోవా స్టిక్స్ కావాలి కాబట్టి ఫస్ట్ గోవా స్టిక్స్ తీసుకొని వచ్చి దానికి మొత్తం గ్రీన్ కలర్ పెయింట్ వేశారు. అండ్ ఇది ఎక్కడ కనిపిస్తుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ప్రతి ఒక్క చిన్న పనికి దాని వెనకాలన్న వర్క్ అయితే నిజంగా చాలా హార్డ్ వర్క్. ఇప్పుడు మీకు ఏదైతే ఎంట్రీ కనిపిస్తుందో దాంట్లో గ్రీన్ కలర్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవే గోవా స్టిక్స్. ఆ ఎంట్రీ కోసం ఆ గోవా స్టిక్స్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఏంటంటే బొమ్మల కొలువు. ఇప్పుడు మొత్తం అదంతా ఫ్యాషన్ అయిపోయింది కదా. సో మేము ఇన్స్టాగ్రామ్లో చూసాము బొమ్మల కొలువు గురించి. వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పినారు. ఐ థింక్ వాళ్ళు, అండ్ అది రెంట్కే. వాళ్ళకి ఇచ్చే 1/4లో మేము బొమ్మలు కొనుక్కొని ప్రిపరేషన్ మొత్తం చేసినాము. కాకపోతే ఏంటంటే మా పింకీ 4 days చాలా హార్డ్ వర్క్ చేసింది, కానీ అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది. నేను మీకు అదంతా ఫైనల్గా చూపిస్తాను. ఇదేంటంటే ఇక్కడ దీపం వెలిగించడానికి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇనాగ్రేషన్ కాబట్టి ఫస్ట్ జ్యోతి ప్రజ్వలనతోనే స్టార్ట్ అవుతుంది కదా. అండ్ చిన్న చిన్నవి కూడా ఇంపార్టెంటే, అందుకే ఆ బొమ్మలకి కూడా మేము కంకణాలు కట్టి ఒక మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా క్రియేట్ చేసినాం. అవుట్పుట్ ఇదే అండి. ఇదేమో గృహప్రవేశం థీమ్. ఇక్కడ అమ్మవారు అండ్ కింద హోమం జరుగుతుంది. అమ్మవారు అయితే నిజంగా వచ్చి కూర్చున్నట్టే ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఇక్కడ సత్యనారాయణ వ్రతం. మొత్తం అంతా గృహప్రవేశం థీమ్ అంతా ఈ కుట్టి కుట్టి బొమ్మలతో క్రియేట్ చేసేసింది మా పింకీ. అండ్ వచ్చిన వాళ్ళందరూ మాత్రం సూపర్గా ఉందని అన్నారు. మీకు కూడా ఈ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, షూర్గా నేను చెప్తాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అండ్ ఎంట్రీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్, అంతా అయిపోయింది. లోపల వాస్తు పూజ జరుగుతుంది. ఇక్కడ హోమంకి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. అండ్ డెకరేషన్ అదంతా కూడా కంప్లీట్గా బిఫోర్ డేనే అయిపోయింది. అండ్ ఎంట్రీలో ఈ గణపతి అయితే స్పెషల్ అట్రాక్షన్. హైదరాబాద్ అంతా తిరిగి తిరిగి తీసుకొచ్చిండు, అందుకే సూపర్గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బంటి వాళ్ళ తాతయ్యది ఒక విగ్రహం చేయించాడు, దానికి కూడా ఒక స్మాల్ డెకరేషన్ అక్కడ అయిపోయింది. ఎంట్రీ నుంచి ప్రతి ఒక్కటి ఇంకెక్కడైనా మిస్ అయిందా అని ఒకసారి చెక్ చేసుకొని నేను పైకి వచ్చేసరికి మా ఫోటోగ్రఫీ టీం అంతా అక్కడ రెడీగా ఉన్నారు. అండ్ అప్పటికే వాస్తు పూజ అదంతా రెడీ అయిపోయిందనమాట. లైవ్ స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేశాము మన హరిత ఈవెంట్స్లో, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. తర్వాత పైన లంచ్ సెక్షన్లో హరిత ఈవెంట్ అనే బోర్డు ఎక్కడ పెట్టాలి, అండ్ అక్కడ ఉన్న బౌల్స్ కానీ అన్నీ హైజీన్గా ఉన్నాయా లేదా ఒకసారి క్లీన్గా చూసుకొని సెటప్ చేసేసి వచ్చాము. అండ్ నెక్స్ట్ కింద బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యింది. బ్రేక్ఫాస్ట్ అయితే లైవ్గానే పెట్టాము. అండ్ ఇడ్లీ వడ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి హాట్ పాట్లో పెట్టాము. అండ్ దోశ అయితే ఎవరైతే కావాలన్నారో వాళ్ళకి లైవ్లో అప్పటికప్పుడు వేసి ఇచ్చేసరికి సూపర్గా ఉందన్నారు. ఇక్కడ వచ్చే రెసిపీస్ పల్లీ చట్నీ అండ్ సాంబారు, టమాటో చట్నీ, దోశ, వడ, ఇడ్లీ.
ఇవన్నీ అండ్ టీ అండ్ కాఫీ అనమాట. టేస్ట్ అయితే మస్తు ఉండే. అండ్ లైవ్ అయినేసరికి దోశకి చాలా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినారు అందరూ. అండ్ ఇక్కడ హోమం జరుగుతుంది, పూర్ణాహుతి అయ్యేప్పుడు ఒక పాజిటివిటీ వస్తుంది కదా, నిజంగా దానికోసమైనా హోమం చేయించుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కోసం మేము ఇలాంటివి ఒకటి బోర్డ్ స్టడీ చేసాము, ఏ ఫుడ్ ఎక్కడెక్కడ పెట్టాలి అని చెప్పి. అండ్ ఆల్రెడీ స్టాటస్ డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టాటస్ నుంచి అయితే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, బికాజ్ ఒకటే బాక్స్లో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాటస్ పెట్టేసరికి చాలా బాగుందని చెప్పేసి అని అన్నారు. ఆ రివ్యూ చెప్దామని పైకి వచ్చేలోపు ఈవెంట్ గురించి ఎంక్వైరీ గురించి మాట్లాడుతున్నారు మనుతో. ఆఫ్టర్ దట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవడానికి ఆ ఈవెంట్ అంతా అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఫుడ్ ఫీడ్బ్యాక్ అయితే నిజంగా సూపర్గా ఉండే. మా ఫుడ్ ఐటమ్స్ అన్నిటిది ఒక చిన్న షార్ట్ పెట్టాను ఇంతకుముందు, ఆ షార్ట్ కూడా ఈ వీడియోతో పాటు లింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ డబల్ కా మీట్ అయితే ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్తో సూపర్గా ఉండే. ఇదంతా చూసి తిందామనే లోపు డబల్ కా మీటా కంప్లీట్ అయిపోయింది. అసలు అంత బాగుందన్నమాట టేస్ట్. అండ్ ప్రతి ఒక్కటి పచ్చళ్ళు, పొడులు సూపర్, ఒక్కటి బాగుంది అని చెప్పడానికి లేదు, అంత బాగుందనమాట. మొత్తం మనము 40 ఐటమ్స్ ఫుడ్ ప్రొవైడ్ చేసినాము. అంటే వాళ్ళు కస్టమర్ రిక్వైర్మెంట్ పైననే ఉంటుంది ఏదైనా కానీ, 40 అంటే 40 ఎన్నైనా కానీ. ఇదే డబల్ కా మీటా. అండ్ ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉండే. అండ్ రివ్యూ ఫ్రమ్ ద అదర్స్ అది ఇంకా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఈవెంట్ అనగానే ఇంట్లో కూర్చొని ఫోన్లో మాట్లాడి ఈవెంట్ డిజైన్ చేసేస్తారు అని చెప్పేసి. మేబీ నేను కూడా ఒకప్పుడు అట్లనే అనుకున్నా కావచ్చు. కాకపోతే ఎప్పుడైతే మేము ఈవెంట్ స్టార్ట్ చేసినామో నిజంగా దాని కష్టమేందో అర్థమైంది. ఏ చిన్నది కావాలన్నా మనం ఏ చిన్నది మర్చిపోయినా మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి వెళ్ళి అదంతా గ్రౌండ్ వర్క్ చేస్తూ రావాలి. ఆ వచ్చిన దానికే రివ్యూ ఇది. ఈ హ్యాపీనెస్ మనం ఎంత చూడాలి అని అంటే తప్పకుండా కష్టపడాలి. ప్లీజ్ ఎవరి కష్టాన్ని ఇంతే కదా అని అనకండి. మీకు కుదిరితే ఎంకరేజ్ చేయండి, కుదరకపోతే వదిలేయండి. కాకపోతే డిస్కరేజ్ మాత్రం చేయకండి. నాకు ఇక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల హ్యాపీనెస్ అయితే డబుల్ త్రిబుల్ అయిపోయింది. ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందో ఈ స్మైల్స్తో చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంజు వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ టు